అందరికీ నమస్తే అండి. అసలు ఇప్పుడు అప్పుల మీద రెండు పక్షాలు, ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షం. ఇటువైపు సీఎం చంద్రబాబు నాయుడు గారు, అటువైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల మీద, అప్పుల లెక్కల మీద ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి లెక్కలు మనం చూద్దాం, చంద్రబాబు గారు వేస్తున్న లెక్కలు మనం చూద్దాం. దీనిలో మనం వాస్తవంగా కాస్త నమ్మదగినట్టు ఎవరి లెక్కలు ఉన్నాయి, అసలు ఇంత అప్పులు తీసుకొచ్చి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఒక లెక్క తేడా కనిపిస్తోంది. కొంత లక్షల కోట్లు గాలిలో కలిసిపోయినట్టు కనిపిస్తోంది. అసలు ఏమైందో తెలియదు. అదంతా కూడా మనం ఈ వీడియోలో కాస్త కామన్ సెన్స్తో ఆలోచించి చేద్దాం. నిజమా అబద్ధం అనేది కూడా చూసే వాళ్ళే మీకు మీరే అర్థం చేసుకోండి, నేనేం జడ్జిమెంట్ చేయను. సో ముందుగా ఒకటి మనం ఫస్ట్ మెయిన్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అంటే మన రాష్ట్ర విభజన జరిగే సమయానికి మనకి ఎంత అప్పు ఉంది అనేది ఒకసారి చూస్తే 2014 మార్చి 31 నాటికి మన రాష్ట్ర, అంటే మేబీ జూన్ 2 అనుకుంటున్నాను, జూన్ 2 అంటే మన రాష్ట్ర విభజన జరిగే సమయానికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు 1,04,900 కోట్లు. తెలంగాణకేమో 72,000 కోట్లు, మనకేమో 1,04,900 కోట్లు అప్పు వచ్చింది. ఇది రాష్ట్ర విభజన సమయానికి వచ్చిన అప్పు. ఓకేనా? ఇది అలా గుర్తుపెట్టుకుందాం, ఇది అలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రెండు పార్టీలు చెప్తున్న లెక్కకు వెళ్దాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అప్పులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంలో చెప్పిన లెక్క ఏంటంటే 2019 మేము దిగిపోయేనాటికి, అంటే టీడీపీ వాళ్ళు దిగిపోయేనాటికి, చంద్రబాబు గారు చెప్పిన మాట, టీడీపీ 2019లో దిగిపోయేనాటికి 3,75,295 కోట్లు అప్పు ఉంది అని చెప్పారు. సో ఇప్పుడుకి అంటే గత నెలాఖరు అనుకోవచ్చు, 2024 జూన్ నాటికి 9,74,556 కోట్లు అప్పు ఉంది అని చూపించి ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో 5,99,261 కోట్లు అప్పు చేశారు. అంటే 2019 చంద్రబాబు గారు దిగిపోయే సమయానికి ఉన్న అప్పు ఇది, వైసీపీ హయాంలో చేసిన అప్పు ఇది. ఓవరాల్గా ఇప్పుడున్న అప్పు 9,74,556 కోట్లు అనేది తెలుగుదేశం పార్టీ వైపు, అంటే ప్రభుత్వం అధికారికంగా శ్వేతపత్రం రూపంలో చెప్పిన లెక్క ఇది. శ్వేతపత్రం, వైట్ పేపర్, ప్రభుత్వం వైట్ పేపర్ రిలీజ్ చేసింది అంటే అది గెజిట్ లెక్కే, అది చట్టబద్ధంగా నమ్మాల్సిందే. సో ప్రభుత్వం అఫీషియల్గానే చెప్పింది వైసీపీ హయాంలో 5,99,261 కోట్లు అప్పు చేశారు, మన రాష్ట్రం మొత్తం అప్పు ఇంత ఉంది అని. కాకపోతే మనం నాణేనికి రెండో కోణం కూడా చూడాలి కాబట్టి, నాణేనికి రెండో వైపు నిజమో అబద్ధమో ఫేకో మేకో ఏదో ఒకటి వైసీపీ వాళ్ళు చెప్పింది కూడా మనం చూడాలి కాబట్టి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈవెన్ ఈరోజు సాక్షిలో కూడా రాశారు, మీరు చూస్తే సాక్షిలో కూడా 2వ పేజీలో రాశారు మొత్తం అప్పుడెంత ఇప్పుడెంత అనేది. సో ఈ లెక్క ప్రకారం 2019 జూన్ నాటికి 4,08,170 కోట్లు అప్పు ఉందంట. 2019 జూన్ నాటికి చంద్రబాబు గారేమో 3,75,295 కోట్లు ఉందంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో 4,08,170 కోట్లు ఉందంటారు. సరే అది పక్కన పెడదాం. 2024 జూన్ నాటికి 7,48,612 కోట్లు మొత్తం అప్పు ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ చెప్తున్న మాట. 7,48,612 కోట్లే అప్పు అంట. కానీ చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో చెప్పిన లెక్కేమో 9,74,556 కోట్లు అని. అంటే ఎంత తేడా వస్తుంది చూడండి, ఇద్దరు చెప్తున్న దాదాపుగా 2 లక్షల కోట్లు తేడా వస్తుంది. 2 లక్షల కోట్లు ఏమైనట్టు? మేబీ వీళ్ళు పెండింగ్ బిల్లులు చూపించట్లేదేమో, కార్పొరేషన్ ద్వారా చేసిన అప్పులు చూపించట్లేదేమో అనుకోవచ్చు. ఇక వైసీపీ లెక్క ప్రకారమేమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అప్పు 3,40,442 కోట్లు మాత్రమే మేము అప్పు చేసాము అని వైసీపీ హయాంలో చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న లెక్క ఇది, 3,40,442 కోట్లు మాత్రమే అప్పు చేసామని. టీడీపీ వాళ్ళు చెప్తున్న లెక్క 5,99,261 కోట్లు వాళ్ళ 5 ఏళ్ల హయాంలో అప్పు చేశారు అని. ఇద్దరికి దాదాపుగా 2.5 లక్షల కోట్లు తేడా ఉంది. మనం ఈ రెండు పక్కన పెడదాం. టీడీపీ వాళ్ళేమో గత 5 ఏళ్లలో 5,99,261 కోట్లు అప్పు అని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళేమో గత 5 ఏళ్లలో 3,00,000
40,442 కోట్లు అప్పు చేసామంటున్నారు. ఓకేనా? నేను ఇది వీళ్ళ వెర్షను చూసే చెప్తున్నా. ఈ 2 వెర్షన్స్ ఇవి. ఇది మనం కాసేపు పక్కన పెడదాం. ఈ అప్పులు ఇటువైపు పెట్టేద్దాం. సో గత 5 ఏళ్లలో ఏం జరిగింది మన రాష్ట్రంలో? డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ రూపంలో, డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ రూపంలో, పోనీ డీబీటీ నాన్ డీబీటీ ఇవంతా అర్థం కాదులే కానీ, సంక్షేమ పథకాల కోసం, బటన్ నొక్కుళ్ళ కోసం, డీబీటీల కోసం 5 ఏళ్లలో ఖర్చు చేసిన డబ్బులు 2.71 లక్షల కోట్లు అని వైసీపీ పదే చెప్తున్నారు. 2,71,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా. పక్కన పెడదాం. అలాగే ఇప్పుడు నేను సంక్షేమ పథకాలు చెప్తున్నా. సంక్షేమ పథకాలతో పాటు ఇంకా కొన్ని ఖర్చులు ఉంటాయిగా. రోడ్లు వేయడమో, మౌలిక సదుపాయాలు కల్పించడమో, ఇల్లు నిర్మించడమో, ప్రాజెక్టులు కట్టడమో, ఏవో రకరకాల పనులు ఉంటాయి. దాంతోపాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, నెల అయ్యేసరికి పెన్షన్లు ఇవ్వాలి, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వాలి, ఆఫీసుల అద్దెలు కట్టాలి, నిర్వహణ ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి ఒక్కసారి లెక్కేద్దాం. సో ప్రతీ నెల ఉద్యోగులకు జీతాలు ప్లస్ పెన్షన్లు కలిపి 5,000 కోట్లు ఖర్చు అవుద్ది నెలకు. 5,000 కోట్లు అంటే క్యాలిక్యులేటర్ తీస్తున్నా. సో నెలకు 5,000 కోట్లు అంటే సంవత్సరానికి అది 60,000 కోట్లు. సంవత్సరానికి 60,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు. ఇది ఉద్యోగుల జీతాలు ప్లస్ పెన్షన్లు, ఈ గవర్నమెంట్ ఆఫీసులో అద్దులు అవి ఇవి ఉంటాయి కదా, దాని మొత్తం కోసం వీళ్ళు ఖర్చు పెట్టింది 3 లక్షల కోట్లు 5 ఏళ్లకు కలిపి. ఇవి కాకుండా వాళ్ళు కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించారని అనుకుందాం. పెద్దగా ఏమీ లేవు, కానీ ఎంతో కొంత చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసమో, ఆ ప్రాజెక్టు కోసమో, ఈ ప్రాజెక్టు కోసమో, దీనికోసమో దానికోసమో ఏదో ఒకటి ఖర్చు చేశారు అనుకుందాం. దీనికి నిర్వహణ వ్యయము అది ఇది కలుపుకుంటే ఇది సుమారుగా ఒక 2 లక్షల కోట్లు ఖర్చు చేశారనేది వాళ్ళు చెప్తున్న లెక్క. సో ఇది అంటే ఖర్చు. ఇది సంక్షేమ పథకాలకు, ఇది జీతాలు ప్లస్ పెన్షన్లకు, ఇదేమో ప్రభుత్వ నిర్వహణకు ప్లస్ కొన్ని ప్రాజెక్టులు డెవలప్మెంట్ కోసం చేసిన ఖర్చు. మొత్తం మీద చూసుకుంటే 7.71 లక్షల కోట్లు. 7.71 లక్షల కోట్లు. ఇది ఓవరాల్గా ఖర్చులు. ఇది మనం అంటే దీనికి ఆధారాలు ఉండవండి. చాలామంది అడుగుతారు ఆధారాలు ఉన్నాయా అని. అప్పులకు ఆధారాలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ప్రభుత్వం పలానా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఇస్తే ఆ బ్యాంకు కూడా బయట పెట్టాలి, లేదా ప్రభుత్వం బయట పెట్టాలి. ఆ బ్యాంకు వాళ్ళు ప్రభుత్వం బయట పెట్టినప్పుడు అది బయటకు రావు. సో గత 5 ఏళ్ళు కూడా అదే సీక్రెట్ మెయింటైన్ చేశారు. కాబట్టి అప్పులు ఎన్ని అనేది బయటకు రాలా. ఈవెన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అప్పులు స్పష్టమైన లెక్కలు ఆధారాలు బయటకు రావట్లా. అందుకే నిన్న పయ్యావుల కేశవ్ గారు ఏం చెప్పారు? 9,74,000 కోట్లు ఉంది, కానీ ఇంకా పెరగొచ్చు, 12 లక్షల కోట్లైనా వెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా చెప్పారు అప్పులు ఇంకా ఉన్నాయి అని. వాళ్ళకి ప్రూఫ్స్ దొరక్క. సో మొత్తం మీద గత 5 ఏళ్లలో 7,71,000 కోట్లు ఖర్చు చేశారు సంక్షేమ పథకాల కోసం, జీతాల కోసం, నిర్వహణ కోసం, రకరకాల ప్రాజెక్టుల కోసం, రకరకాల పనుల కోసం, ఓవరాల్గా ఎమ్మెల్యేల జీతాలు, సలహాదారుల జీతాలు అది ఇది ఖర్చు చేశారు అనుకుందాం. ఇది కాసేపు పక్కన పెడదాం. అప్పు ఎంత చేశారు గత 5 ఏళ్లలో? వైసీపీ లెక్క ప్రకారమేమో 3,40,000, టీడీపీ లెక్క ప్రకారమేమో 599 కదా అప్పు. దీంతోపాటు ఈ 771 పక్కన పెట్టండి. 771 ఖర్చు. ఈ ఖర్చు పక్కన పెట్టేయండి. 7,70,000 అది పక్కన పెట్టేయండి, కాసేపు మర్చిపోండి. సో మనకి ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నాక ఆదాయం వస్తుంది. మనం మద్యం తాగుతాం కదా, ఆ మద్యం రూపంలో ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తాం కదా, మద్యం ఆదాయం. అలాగే రిజిస్ట్రేషన్లు ఉంటాయి కదా, మనం ఏమైనా ల్యాండ్ కొన్నప్పుడు 7% ఎంతో రిజిస్ట్రేషన్లు ఉంటాయి కదా, అలా రిజిస్ట్రేషన్ల ఆదాయం. అలాగే మనం పెట్రోల్ కొంటున్నాం కదా, పెట్రోల్ మీద కొంత వ్యాట్ చెల్లిస్తాం కదా, అలాగే అది. అలాగే
రోడ్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని రకరకాల మార్గాల్లో ఎక్స్ట్రా రూపాల్లో ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయం మన ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి సుమారుగా 80,000 కోట్లు ఉంటుంది. 80,000 కోట్ల నుంచి 85,000 కోట్ల వరకు సంవత్సరానికి ఉంటుంది. అర్థమైందా? సో ఇది అంటే సంవత్సరానికి 80 నుంచి 85,000 కోట్లు. దీంతోపాటు కేంద్రం నుంచి గ్రాంట్లు వస్తాయి. ఇప్పుడు కేంద్రం జిఎస్టీ వసూలు చేస్తుంది. అందులో జిఎస్టీలో మన రాష్ట్ర వాటా ఉంటుంది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాల వాటా ఉంటుంది. దాంతోపాటు కేంద్రం కొన్ని రకరకాల రూపాల్లో మనకి గ్రాంట్లు ఇస్తుంది. అలాగే కేంద్రం కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది. ఇప్పుడు మనం జగనన్న గోరుముద్ద ఉంది, అంగన్వాడీలకు ఇస్తారు. అది యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అలాగే ఎస్ఎస్పి సామాజిక భద్రతా పెన్షన్లు మన రాష్ట్ర ప్రభుత్వం 3,000 ఇచ్చినా కేంద్రం కొంత ఇస్తుంది. అలాగే అంగన్వాడీల కోసమో ఎస్ఎస్ఏ కోసమో రకరకాల పథకాల్లో రకరకాల రూపాల్లో వైద్యారోగ్యం, విద్య ఇలా అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు అమలు చేస్తుంది. ఆ పథకాలు మనోళ్ళు యాజ్ ఇట్ ఈజ్ అమలు చేయొచ్చు లేదా మార్చొచ్చు. ఇప్పుడు మనం రైతు భరోసాకి గత ప్రభుత్వం 15,000 13,000 ఇచ్చారు. అందులో కేంద్రమే 6,500 ఇచ్చింది కదా. సో అలా కొన్ని పథకాలు కేంద్రం ఇస్తుంది. సో ఓవరాల్గా ఆ గ్రాంట్ల రూపంలో కానీ ఆ పన్నుల రూపంలో ఇచ్చేది కేంద్రం ఇచ్చేది కూడా 80 నుంచి 85,000 కోట్లు సుమారుగా ఉంటుంది. అంటే నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, సుమారుగా. సో సంవత్సరానికి 1,60,000 కోట్లు కేంద్రం నుంచి వస్తుంది. ఓవరాల్గా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 1,60,000 కోట్లు సంవత్సరానికి వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం లెక్కేద్దాం. అంటే 5 ఏళ్లకు 8 లక్షల కోట్లు, 5 సంవత్సరాలకు 8 లక్షల కోట్లు మన రాష్ట్ర ఆదాయము ప్లస్ కేంద్రం గ్రాంట్లు ప్లస్ వివిధ పన్నులు అది ఇది రూపంలో మన ఖజానాకు వచ్చేది 5 ఏళ్ళు కలిపి 8 లక్షల కోట్లు. మనం ఇచ్చిన సంక్షేమ పథకాల విలువ, మనం చేసిన అప్పులేమో వైసీపీ లెక్కల్లో 3,40 లక్షల కోట్లు, టీడీపీ లెక్కల్లో 5.99. మనం రెండూ చూద్దాం. సో వైసీపీ లెక్కల్లోనే చూసుకుంటే సుమారుగా 11.40 లక్షల కోట్లు, టీడీపీ లెక్కల్లోనే చూసుకుంటే సుమారుగా 13.99 లక్షల కోట్లు కదా. సో దీనిలో సంక్షేమ పథకాలు 7,71,000 కోట్లు కదా. సో ఇప్పుడు వైసీపీ లెక్కల్లో 11.40 లక్షల కోట్లు అనేది వైసీపీ లెక్క. $13.99 లక్షల కోట్లు అనేది టీడీపీ లెక్క. ఇందులో సంక్షేమ పథకాలు, రకరకాల వేతనాలు, నిర్వహణ వ్యయం, అద్దులు, ప్రభుత్వ నిర్వహణ అంతా కూడా 5 ఏళ్లలో 7.71 లక్షల కోట్లని లెక్కేసాం. ఇది తీసేద్దాం ఒకసారి. $3.69 లక్షల కోట్లు ఏమైనట్టు? ఇది వైసీపీ వాళ్ళు చెప్తున్న అప్పుల లెక్క. ఇక టీడీపీ వాళ్ళు చెప్తున్న అప్పుల లెక్క చూసుకుంటే 13.99 మైనస్ 7.71 6.28 లక్షల కోట్లు. ఇది ఏమైనట్టు? మనం సంక్షేమ పథకాలు లెక్కేస్తాం, ప్రభుత్వ నిర్వహణకు లెక్కేస్తాం, జీతభత్యాలు లెక్కేస్తాం, అన్నీ లెక్కేస్తాం. మనకి రాక రూపాయి రాక ఇది, రూపాయి పోక ఇది, రాకపోకలు ఇలా ఉన్నాయి. ఇంత మైనస్ ఉంది. మరి ఇది ఏమైనట్టు? ఇంత మిగులుతుంది. ఈ మిగిలింది ఏమైనట్టు? ఇది మైనస్ కాదు, ఇంత మిగులుతుంది కదా, ఇది ఏమైనట్టు? ఇది అప్పులు ప్లస్ మనకు వచ్చిన ఆదాయము అంతా కలిపి లెక్కేసింది. అది రూపాయి రాక. మనం అమలు చేసిన సంక్షేమ పథకాలు, మనం పెట్టిన ఖర్చులు అంతా కలిపి లెక్కేసాం. ఇది రూపాయి పోక. ఇది పోగా ఇంత మిగులుతుంది. ఇదంతా ఏమైనట్టు? ఇది ఏమైనట్టు? ఒక పెద్ద ప్రశ్న.
ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఎవ్వరికి కూడా సమాధానం లేని క్వశ్చన్. సింపుల్ ఆన్సర్ ఏంటంటే దుర్వినియోగం, లెక్కల్లో లేని ఖర్చు, లెక్కల్లో లేని ఖర్చు అనమాట. అది నేను అవినీతి అని నేను చెప్పను. లెక్కల్లో లేని ఖర్చు అనే మాట ఎందుకు వాడానంటే, ఉదాహరణకు లాయర్లకు ఫీజులు కడతారు, అది ఏ పద్ధతిలో చూపిస్తారు? ఇలాంటి వాటిల్లో వెళ్ళిపోతాయి. లాయర్లకు ఎంతో మనం ఫీజులు ఇచ్చాం, కొన్ని అనధికార ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేసాం, 1500 కోట్లు ఖర్చు అయింది. ఆ రంగులు తీసేయండిరా అని చెప్పి కోర్టు చెప్పింది. ఆ తీసేయడానికి మళ్ళీ 1500 కోట్లు ఖర్చు అయింది, అంటే 3000 కోట్లు అనవసర ఖర్చేగా కదా. అటువంటి అనవసర ఖర్చులు ఎన్నెన్నో పెట్టింది గత ప్రభుత్వం. అందుకే ఈ మిగిలిన డబ్బులకు లెక్కలు తెలియట్లా. ఈ ప్రభుత్వం వచ్చేసరికి 2024 జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చేసరికి 7000 కోట్లు ఖజానాలో డబ్బులు ఉన్నాయి. 3,69,000 కోట్లు ఉండాలి లెక్క ప్రకారం, కానీ 7,000 కోట్లు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? తినేశారని నేను అనట్లా, దుర్వినియోగం చేశారు. తిన్నారో దుర్వినియోగం చేశారో ఎవరికి తెలియదు. ఎవరు దీని గురించి మాట్లాడరు, ఎవరో లెక్కలు చెప్పరు. చూడండి, మనకు ఎదురుగా కనిపిస్తున్న లెక్కే. మీరు కూడా ఒకసారి ఆన్ పేపర్ ఆలోచించండి, ఆన్ పేపర్ పెట్టండి. మీరు అందరూ కూడా ఆన్ పేపర్ పెట్టుకోండి. చేసిన అప్పులు లెక్కేయండి, మనకు వచ్చిన ఆదాయాలు లెక్కేయండి, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు లెక్కేయండి. అదంతా కూడా రూపాయి రాక కింద పెట్టుకోండి. అదంతా కూడా రాక. మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, 2.7 లక్షల కోట్లని సంక్షేమ పథకాలు. అలాగే మనం చేసిన ఖర్చులు, జీతభత్యాలు, రకరకాల ఖర్చులు, ప్రాజెక్టుల కోసం అది ఇది అభివృద్ధి మొత్తం లెక్కేయండి. అదంతా లెక్కేసి పక్కన పెట్టండి. దానిలోంచి ఇది మైనస్ చేస్తే ఒక ఫిగర్ మిగులుతుంది. ఆ మిగిలిన ఫిగర్ డబ్బులు ఏమైనట్టు? అంత డబ్బులు ఏమైనట్టు? సో ఇది వైసీపీ లెక్క ప్రకారం చూస్తే 3.69 లక్షల కోట్లు, టీడీపీ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే 6.28 లక్షల కోట్లు. ఇదంతా కూడా మిస్యూజ్, దుర్వినియోగం, నిరర్ధక ఖర్చులు, అనవసర ఖర్చులు, పనికిమాలిన ఖర్చులు. థ్యాంక్ యూ.